హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ కళ్యాణి టీచర్. ఆల్రెడీ తెలుగు కంటెంట్ టెట్ డిఎస్సి ఎస్ఏ ఎస్డిటికి సంబంధించి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బిట్స్ అయితే చూస్తున్నాం కదా. 4 వీడియోస్ అయితే చూసాము. ఇవాళ వచ్చేసి 5th వీడియో. నేను తిరుపతికి వెళతాను అని అమ్మ అన్నది. ఈ వాక్యానికి పరోక్ష కథనంలోకి మారిస్తే తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది. తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్ర. మున్నుడి అని దీనిని అంటారు. పీఠిక. శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ సంకీర్తనలు రచించి స్వామికి అంకితమిచ్చిన వాగ్గేయకారుడు అన్నమయ్య. దీనికి మనం గణాలు రాసుకుంటే భరణ బబరవ అని వస్తుంది. ఉత్పలమాల. ఈ అలంకారాలు వేరే టాపిక్లో చెప్తాను క్లియర్గా మొత్తం. చారువక శతక కర్త బలరామకృష్ణ. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, మరికొన్ని చోట్ల వికల్పంగా, కొన్ని సందర్భాలలో అన్య విధంగా జరగడం అనేది బహుళం. ఏనుగుల వీరాస్వామి రచన కాశీయాత్ర రచన. కాశీయాత్ర చరిత్ర. పద్యపాదంలో 2వ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస. క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం నడవక. ఉత్తమ పురుషకు సంబంధించింది నేను, మేము. చతుర్థి విభక్తి ప్రత్యయాలు కొరకున్ కై. సత్యమహిమ పాఠ్యాంశ ఉద్దేశం నైతిక విలువలు. కోటరము అను పదానికి అర్థం తొర్ర. అంగజుడు పదానికి పర్యాయ పదాలు తనూజుడు, ఆత్మజుడు. సత్యము పదానికి వికృతి సత్తువ. పాడి పదానికి నానార్థాలు క్షీరం, ధర్మం. భాస్కరుడు వ్యుత్పత్తార్థం కాంతిని కలుగజేయువాడు. 7 అన్నదమ్ములు. మేము విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు. ఏమిటది? ఇంద్రధనస్సు. భళ. ఈ వినోదం అందరికీ అవసరం. ఈ వాక్యంలో అవ్యయం భళ. క్షమ వలన సిరి కలుగును. విభక్తి పంచమి విభక్తి. వలనన్ కంటే పట్టే పంచమి విభక్తి. ప్రథమ పురుషకు ఉదాహరణ. వాడు మంచి పుస్తకం చదువుతాడు. కింది పదాలలో బహువచనాలు గుర్తించి జతపరచండి. పద్యం పద్యాలు, కవి కవులు, ప్రశ్న ప్రశ్నలు, తరువు తరువులు. ఆత్మానందుడు కంబళిని భుజాన వేసుకుని వెళ్ళాడు. ఈ వాక్యంలో కర్త ఆత్మానందుడు. క్రింది వానిలో సంయుక్తాక్షర పదం చంద్రుడు. ఊష్మాక్షరం షా. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలు ద్విరుక్తాటకార సంధిలో వస్తాయి. స్వర్గాదినాథుడు. స్వర్గ ప్లస్ అధినాథుడు. దానము చేయనేరని యధార్మికు సంపదలుండి యుండినన్. ఇది ఏ వృత్తపాద పద్యం? ఉత్పలమాల. తగణం. కళ్యాణి తగణం. ఇక్కడ గురువు గురువు లఘువు. ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెప్తే దానిని ఏ అలంకారం? అతిశయోక్తి. క్రింది వానిలో అనుమత్యర్థక వాక్యం గుర్తించండి. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. అనుమతి ఇచ్చామన్నమాట ఇక్కడ. విద్యార్థులు వేమన పద్యంలోని విశేషార్థాన్ని గ్రహిస్తారు అనేది రసానుభూతి. యునెస్కో విడుదల చేసిన ప్రపంచ అట్లాస్ ప్రకారం ప్రస్తుతం అంతరించే దశలో ఉన్న భాషల సంఖ్య 196. భారతదేశపు విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టింది లార్డ్ మెకలే. సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని పలికినది సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒక వస్తువు లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని అన్నది వెబ్స్టర్. పొడుపు కథలు ఈ శక్తిని పెంపొందిస్తాయి. ఆలోచనా శక్తి. వాడు బడికి వడివడిగా వచ్చాడు. వృత్యాను ప్రాసాలంకారం. డిడిడి అనేవి మనకి రిపీట్ అవుతున్నాయి. దళము పదానికి పర్యాయ పదాలు సేన, సైన్యం. అక్షరం ఇతివృత్తం, చదువు విశిష్టత. కవికి సామాజిక స్పృహ అవసరం. గీత గీసిన పదానికి నానార్థాలు. కవిత్వం రాసేవాడు నీటి కాకి. తోయమందు పుట్టినది. వ్యుత్పత్తార్థ పదం తోయజము. యోధుడు వికృతి జోదు. కాలధర్మం చెందడం జాతీయానికి అర్థం మరణించడం. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఇది ఒక సామెత. ఒకనాటి విద్యా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. నాటి చదువు. దౌడ భాగంలో పుట్టే అక్షరాలు తాళవ్యాలు. వారికి సమాజాభివృద్ధి కాంక్ష లేదు. సమాజాభివృద్ధి సంధి సవర్ణదీర్ఘ సంధి. సమాజం ప్లస్ అభివృద్ధి. ఉభయపద ప్రాధాన్యం కలిగిన సమాసం ద్వంద్వ సమాసం. వల్లభ పదానికి అర్థం భార్య, భర్త. భూతకాలిక అసమాపక క్రియ క్వార్థకం. చెప్పవలసినవి చెప్పారు, నీదే భారం అన్నారు. ఈ వాక్యాన్ని సంశిష్ట వాక్యం. చెప్పవలసినవి చెప్పి నీదే భారం అన్నారు. కింది వారిలో తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం పొందని వారు
పుట్టపర్తి నారాయణాచార్యులు. మిగిలిన వారు ముగ్గురు కూడా జ్ఞానపీఠ అవార్డు అయితే వచ్చింది. సి నారాయణ రెడ్డికి వచ్చింది, విశ్వనాథ్ సత్యనారాయణ గారికి వచ్చింది, రావూరి భరద్వాజ్ గారికి వచ్చింది. మాత్రా ఛందస్సును అనుసరిస్తే లయాత్మకంగా సాగున్నది గేయ కవిత. మేలిమలుపు పాఠ్యాంశం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏ రచన నుండి గ్రహింపబడింది? పుష్పలావికలు. 14వ అక్షరం యతిస్థానం మత్తేబము. చతుర్దశ భువనాలు అంటే 14 లోకాలు. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడం అనేది సంధి. నీవు బయటికి వెళ్ళవద్దు నిషేధార్థక. మీ ఇల్లు సంధి ఎడాగమ సంధి. క్రింది వారంలో వ్యతిరేకార్థక క్రియాపదం రాయక. అష్టావధానంలో అంశాల సంఖ్య 8. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యం జ్ఞానం అనేది ఉపమేయం. జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. అతిశయోక్తి అలంకారం. రథము పదానికి పర్యాయ పదాలు తేరు, స్యందనం. ధర్మబోధ పాఠ్యాంశం ఇతివృత్తం, కుటుంబ సంబంధాలు. నరుడు నానార్థాలు, మానవుడు అర్జునుడు. పున్నామ నరకం నుండి తల్లిదండ్రులు రక్షించేవాడు పుత్రుడు. ముఖము వికృతి, మొగము. ఆగ్రహం చెందు, అగ్గి మీద గుగ్గిలం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ సామెత. ధర్మం కోసం కన్న కొడుకుకు మరణశిక్ష విధించిన రాజు ధర్మనిరతిని తెలుపుట ఈ పాఠం ఉద్దేశం. ధర్మ నిర్ణయం. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. పొడుపు కదా. నరేస విడదీస్తే నరా ప్లస్ ఈస. అమావాస్య రోజున చీకటి నలుదెసలు వ్యాపించను. నలుదెసలు అంటే 4 దిక్కులు. ద్విగు సమాసం, సంఖ్య వచ్చింది కాబట్టి. కుంజర అనగా అర్థం ఒక రకమైన వాయిద్యం. వానలు సకాలంలో కురిస్తే పంటలు పండుతాయి. ఇది ఏ రకమైన వాక్యం? ఛేదర్థక వాక్యం. ఈ విషయాన్ని బౌద్ధమత గ్రంథం తెలుపుతున్నది. కర్మణి వాక్యంగా మారిస్తే ఈ విషయం బౌద్ధమత గ్రంథం చేత తెలియబడుచున్నది. తొలి తెలుగు ప్రబంధం మనుచరిత్ర. ఛందో నియమాలు లేకుండా అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని ఇచ్చే ప్రక్రియ వచన కవిత. జాతీయ జెండా రూపశిల్పి ఈ జిల్లావాసి కృష్ణ. సబరణమయవ అనే గణాలు ఉండే పద్యం మత్తేబము. కవాతు అంటే సైనికులు క్రమశిక్షణతో లయబద్ధంగా నడవడం. సంధి జరిగే 2 పదాలలో స్వతంత్రమైన అర్థం కలిగిన మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. చివరి పదం అయితే పరపదం అంటారు. నాకు ఈత అంటే ఎంతో సరదా. ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మారిస్తే ఆన్సర్ వచ్చేసి తనకు ఈత అంటే ఎంతో సరదా, ఈత కొట్టడం ఆరోగ్యం కూడా అని అక్షయ అన్నది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మత్తేబ వృత్త జాతి పదంలో అక్షరాల సంఖ్య 20. క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం పాడక. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఆగస్టు 29. మీరు ఉత్తీర్ణులగుదురుగాక. ఇది ఏ రకమైన వాక్యం? ఆశీర్వర్ధక వాక్యం. ఆశీర్వచనం అనమాట. ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. స్టే ట్యూన్ టు మై ఛానల్.